సమాజ దేవాలయానికి నిజమైన రక్షకులు ఉపాధ్యాయులేనని, విద్యార్థులు సాధించిన విజయాలే ఉపాధ్యాయులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల రామకృష్ణ సభాభవనంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా డివిజన్లోని 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ అక్షర కార్మికుడు ఉపాధ్యాయులని, తనకు ఇష్టమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అన్నారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పే నాన్న రెండవ గురువని, ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువని అన్నారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనదని, గురువు విద్యార్థుల జీవితాల్లో వెలుగురునని, శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయులని అన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం విద్య బోధించడమే కాకుండా నైతిక విలువలు బోధిస్తూ మంచి మోటివేటర్స్ గా ఉండాలని అన్నారు. అనంతరం భీమవరం డివిజన్లోని 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులను భీమవరం డివిజన్ ప్రెసిడెంట్ మామిడిశెట్టి ఏడుకొండలు, సెక్రటరీ క్షత్రి హరి రాఘవేంద్ర సింగ్, కోశాధికారి తాళ్లపూడి దుర్గాంజని కుమారి ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ సుంకర మాణిక్యాలరావు, గౌరవ అధ్యక్షులు ఎం జనార్దన్, రాష్ట్ర అధ్యక్షులు వి సుబ్రహ్మణ్యం రాజు, మాజీ అధ్యక్షులు వి సుందర్రాం, నందమూరి రాజేష్, సుభద్రాదేవితో పాటు పెద్ద ఎత్తున స్కూల్స్ యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అధ్యక్షులు వహించినటువంటి రాష్ట్ర అప్సా అధ్యక్షులు వి సుబ్రహ్మణ్యరాజు గారికి, గౌరవ అధ్యక్షులు శ్రీ ఎం జనార్దన్ గారికి, వివిధ ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా సంస్కృతులు అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే ఇవాళ ఉత్తమ ఉపాధ్యాయుల ఎన్నిక కాబడినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మనం ఈ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఏదైతే ఇవాళ భారతదేశంలో ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులకు సేవలు అందించడంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొందుతున్నాయనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి. ప్రభుత్వ పాఠశాలల కన్నా కూడా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో కూడా చాలా చోట్ల ఇవాళ ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థలు పోటీ పడుతాం. మంచి విద్యా విధానాన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ఈరోజు అందిస్తూ ఉన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం ప్రభుత్వ పాఠశాలైనటువంటి ప్రాంతాల్లో సైతం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ విద్యా సంస్థలు అందిస్తున్నటువంటి సేవలు అయితే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మనందరం కూడా అభినందించాల్సినటువంటి ఉంది. వారందరినీ కూడా ప్రతి ఎత్తున ప్రోత్సహించవలసినటువంటి అవసరం. ఇప్పుడే మీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారు చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో ఈ అంశాలలో 5,000 విద్యా సంస్థలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆయన సగర్వంగా చెప్తుంటే నాకు కూడా ఆనందం కలిగింది. 5,000 విద్యా సంస్థలు ఒకే గొడుగు కింద అసోసియేషన్ గా ఏర్పడి విద్య పట్ల, విద్యా సంస్థల యొక్క నిర్వహణ పట్ల, ఉపాధ్యాయుల యొక్క బాధ్యతల పట్ల, వారి యొక్క హక్కుల పట్ల, అదేవిధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టి కలిసి పనిచేయడం అనేది అభినందించాల్సినటువంటి విషయంగా నేనైతే వేదిక మించి సగర్వంగా చెబుతూ, ఈ ప్రాంతంలో ముఖ్యంగా చాలా మంది ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి చాలా మంది ఉపాధ్యాయులతో సన్నిహిత సంబంధాలు. ఎందుకు అంటే ఏదైతే మీరంతా ఉపాధ్యాయ శిక్షణ పొందుతారో, బిఎడ్ కానివ్వండి, డిఎడ్ కానివ్వండి, అటువంటి బిఎడ్ విద్యా సంస్థలో డిఎన్ఆర్ బిఈడి కళాశాలలో నేను అధ్యాపకుడిగా పనిచేశాను. కాబట్టి నాకు సిలబస్ మీద కూడా చక్కని అవగాహన. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చెప్తున్న విషయాన్ని, ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సౌకర్యాలు అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పడానికి నేనేమై కూడా వెనకాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో లేనటువంటి సౌకర్యాలు ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాయి. పాఠ్యాంశాలతో పాటు చక్కటి కళల పట్ల
నేర్పించడం, లేకపోతే క్రీడల మీద ఆసక్తి కలిగించడం, చిత్రలేఖనం మీద ఆసక్తి కలిగించడం, సంగీతం పట్ల, నృత్యం పట్ల విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడం వేళ ప్రైవేట్ విద్యా సంస్థలు జరుగుతాం. నేను కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకి జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా పనిచేసేది డిఎన్ఆర్ విద్యా సంస్థలు. ఇప్పుడే చూసా, దాదాపు ఈ భీమవరం డివిజన్ ఏదైతే భీమవరం టౌన్ కానీ, రూరల్ కానీ, కాళ్ళ, ఉండి, ఆకివీడి మండలాలు ఏదైతే ఉన్నాయో, వీరవాసనం కానీ, వీటన్నింటికి సంబంధించి దాదాపు 55 మందికి ఉపాధ్యాయులు సత్కారం చేయబోతా ఉన్నామనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకున్నా. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో మీ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పుడే మీ అధ్యక్షుల వారు చిన్న సమస్య నా దృష్టిలో పెట్టడం జరిగింది. ఏదైతే స్కూళ్ళకి సంబంధించి, భవన నిర్మాణానికి సంబంధించి ఐటీ విషయంలో తప్పనిసరిగా నేను నా వద్దు సాయశక్తిగా పనిచేస్తా. ఎప్పుడు కూడా ఈ అప్సా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్ నిర్వహించేటువంటి కార్యక్రమానికి కేంద్ర మంత్రిగా ఉన్నా లేకున్నా నా పూర్తి సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయనేటువంటి విషయాన్ని వేదిక నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. గురువు, ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి. ఆ గురువు ఆశీస్సులతోనే మనం పైకి వెళ్తాం. గురువు లేనిదే మన జీవితం లేదు. మనం ఇవాళ ఆనందంగా, సుఖంగా, సంతోషంగా జీవిస్తున్నామంటే ఆ గురువు ఇచ్చిన మార్గమే. గురువు ఇచ్చిన మార్గం ద్వారా మనం ప్రయోజకులు అవుతాం. మనం ప్రయోజకులు అవ్వాలంటే ఖచ్చితంగా గురువు ఉండాలి. ఉపాధ్యాయుడికి అంత ప్రాధాన్యత ఉంది. అన్ని వృత్తుల్లోకి అతి గౌరవమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయుని మించిన దైవం కోటి లేదు. అటువంటి వృత్తిలో మీరంతా ఉన్నారు. మీ చక్కగా మంచి భావి భారత పౌరులను తయారు చేసి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అందించాలని చెప్పి కోరుతున్నాను. ఉపాధ్యాయుడు అంటే దైవంతో సమానం. దైవమే ఉపాధ్యాయుడు. ఎందుకని అలా అంటున్నానంటే, ఇవాళ మనకి విద్యాబుద్ధులు నేర్పి మంచి ప్రయోజనం చేసే శక్తి ఒక్క ఉపాధ్యాయునికే ఉంది. ఆ ఉపాధ్యాయుడి శక్తిని పిల్లల మీద ఉపయోగించి వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజనం చేసే అవకాశం గురువుకు ఉంటుంది. కాబట్టి గురువు గారి ఆశీస్సులతో మనందరం కూడా ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే, ఇలా మాట్లాడుతున్నామంటే ఆ గురువు ఆశీస్సులే. గురువు ఆశీస్సులు మించిన ఆశీస్సులు మరొకటి లేదు. మరి ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాం. ప్రధానమైనటువంటి సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా కాలాతీతమైంది. వాస్తవంగా నేను సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిన అంటే భోజన కార్యక్రమంలో పాల్గొనేటటువంటి టైం పెట్టాను. ఏదేమైనా 4 విషయాలు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వారితో కొన్ని విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో నిరక్షరాస్యత ఆధారంగా ఆ దేశం యొక్క కొలమానం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. నిరక్షరాస్యతను తగ్గించేటటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్న కారణంగా ప్రభుత్వం తన యొక్క శక్తి చాలనప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యతను స్వీకరించి సమాజంలో ఈ నిరక్షరాస్యత నిర్మూలన కోసం ప్రయత్నించినటువంటి మీ అందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తూ, అది ఈనాడు మనకు ఉన్నటువంటి గర్వంగా ఈరోజు ఇంతమందిని మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం నా దృష్టిలో రావడానికి గల కారణం ఏంటంటే, సమాజ హితం కోసం మనం చేసేటటువంటి ఒక అత్యుత్తమైనటువంటి కార్యక్రమం. విషయం చిన్నది కావచ్చు, కానీ మనసు చాలా పెద్దది. పెద్ద పెద్ద స్కూళ్ళు ఉండొచ్చు, ఏసీ రూములు ఉండొచ్చు, ఏసీ హాస్టల్స్ ఉండొచ్చు, ఏసీకి సంబంధించినటువంటి టాప్ లెవెల్ ఫ్యాకల్టీస్ ఉండొచ్చు, కానీ సామాన్య ప్రజానీకానికి అందజేసేటటువంటి విద్యా జ్ఞానము, సాంప్రదాయము ఇవన్నీ కూడా అందజేసేటటువంటి ప్రక్రియ అక్కడ జరగదనేటువంటి విషయం నిర్మోహమాటకి నేను ఏదో చెప్పగలను. సరిపోయినటువంటి నిరుపమాన సేవలకి నా వంతు కేవలం శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేయగలిగే పరిస్థితి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి భారతదేశం నిరక్షరాస్యత జాబితా నుంచి
0% తీసుకొచ్చే దాంట్లో మీ అందరి యొక్క ప్రయత్నం ఉండాలని, మీకు ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి విషయాల్లో కూడా నేను ఎల్లప్పుడూ మీ యొక్క అండదండలు అందిస్తానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, భీమవరం డివిజన్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. యాక్చువల్గా సెప్టెంబర్ 5th సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం జరుపుతున్నా ఆ రోజు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా అప్సా తరఫున అక్టోబర్ 5 విజయవాడలో రాష్ట్ర 23 జిల్లాల్లో ఉన్న అందరి కరస్పాండెంట్ వచ్చి ఆనరింగ్ చేయడం జరిగింది. చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. సో దాదాపుగా ఒక 65 మంది టీచర్లకి ఈరోజు పురస్కారాలు అందించడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన ఎంపీ అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాజ్యసభ్యులందరూ కూడా రావడానికి వచ్చినందుకు మా యూనియన్ తరఫున, అప్సా తరఫున, ఏపీ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇచ్చేసినటువంటి భీమవరంలోని ప్రతి పాఠశాల నుంచి ఇచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా పురస్కారాలు అందించినందుకు, అందుకున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ భీమవరం డివిజన్ తరఫున ఈరోజు అక్టోబర్ 5వ తారీఖున ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరినీ కూడా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న విద్యాసంస్థల్లో ఉన్న ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి దాదాపు 7-8 మండలాల నుంచి 55 స్కూల్ నుంచి ప్రతి స్కూల్ నుంచి ఒక కరస్పాండెంట్ టీచర్ని తీసుకొని ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా భీమవరం డివిజన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని మేము మా అప్సా స్కూల్లోని ఉపాధ్యాయులకు సుమారు 50 మందికి సన్మానం ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు గారు, ఎంపీ రాజ్యసభ పాకా సత్యనారాయణ గారు పాల్గొని మా ఉపాధ్యాయులందరినీ సన్మానించి మమ్మల్ని అభినందించి వెళ్ళారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ టీచర్స్ డే సందర్భంగా అందరినీ గౌరవించుకోవడం, దానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు చక్కరైన సూచనలు సలహాలు ఇస్తూ మా సమస్యల పైన కొంత అవగాహనతో ఉంటూ మా సమస్యల పరిష్కారం దిశలో మా వంతు మేము కృషి చేస్తామని హామీ ఇవ్వటం మా అప్సా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.